మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మనకి అద్భుతమైన ఒక 2 కోట్ల విలువైన మొబైల్ హాస్పిటల్ మనకి ఇక్కడ మన చైర్మన్ గారు ప్రొవైడ్ చేశారు. కాటూరి సుబ్బారావు గారు మరి డైరెక్టర్గా ఉన్న స్వైరా గారు మనకు ప్రొవైడ్ చేసింది 2 కోట్ల విలువైన మొబైల్ మెడికల్ హాస్పిటల్. మొబైల్ మెడికల్ హాస్పిటల్ అంటే నాకైతే అద్భుతంగా అనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మొబైల్ ఆపరేషన్ థియేటర్ ఒకటి ఉంది. ఆపరేషన్ థియేటర్ అంటే ఇక్కడ చిన్న చిన్న ఆపరేషన్స్, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ చిన్నవి ఏదైనా గాయాలైన కూడా లైకోమా కానీ, సబేసిస్ట్ కానీ, చిన్న చిన్న హైడ్రోసిల్స్ కానీ, సర్కంసిషన్ కానీ చేసేసి ఇంటి దగ్గరే చేసే అవకాశం కూడా ఉంది. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎలాగా దూరం హాస్పిటల్కి రావాలంటే కొంతమందికి అవకాశం ఉండదు, కొంతమంది రాలేదు, కొంతమందికి అవసరం లేదు కూడా. ఇవాళ డే కేర్ సర్జరీ అనేది ప్రపంచంలో మారుమోగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో ఉండటానికన్నా కూడా చేసిన రోజే ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఆ విధంగా డోర్ స్టెప్లో ఇవాళ మనం హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడే వైద్యం చేసి ఆ వైద్యానికి సంబంధించిన, ఆపరేషన్కి సంబంధించిన ల్యాబొరేటరీ అయితే మనం చూద్దాం. ల్యాబొరేటరీ ఉంది, ఎక్స్రే ఉంది, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఇకోకార్డియోగ్రామ్, అలానే ఆపరేషన్ థియేటర్, పడుకోవడానికి మంచం, ఆపరేషన్ టేబుల్, వాష్ ఏరియా, డాక్టర్స్ కన్సల్టేషన్ రూమ్, ఇవన్నీ కూడా ఒక చిన్న వ్యాన్లో ప్రొవైడ్ చేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఒక హాస్పిటల్నే బెడ్ సైడ్గా కాకుండా ఇంటి వద్దకు తీసుకువెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క, రోగుల యొక్క స్వస్థత కోసం వాళ్ళ కృషి చేస్తుంది వాళ్ళ కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో అందుకు మనందరం కూడా కాటూరి సంస్థలకు మన చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉంది. సో దీన్ని సరైన వాడకంలో తీసుకొచ్చి ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అక్కడ విలేజ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను అక్కడే ఐడెంటిఫై చేసి సాధ్యమైనంత వరకు అక్కడే ఈసీజీ కానీ, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, అలానే గుండెకి సంబంధించిన గుండె స్కానింగ్ కానీ చేసి వాళ్ళకి మందులు ఇవ్వడమే కాకుండా చిన్న చిన్న ఆపరేషన్లు ఉంటే అక్కడే చేసి స్వస్థత చేకూర్చి అవసరమైన పేషెంట్ని రియల్గా అడ్మిషన్ ఉండి మేజర్ ఆపరేషన్లు జరిగినప్పుడు మేజర్ సర్జికల్ ప్రాబ్లం కానీ, మెడికల్ ప్రాబ్లం కానీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో తీసుకురావాల్సినప్పుడు వాళ్ళని ఎక్కించుకొని రావడానికి కూడా మనకి